జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి రావాలి అని అనుకోవటమే ఒక హిందువు గొప్పతనంగా భావించాలి. వెంకటేశ్వర స్వామి మీద ఆయనకున్నటువంటి భక్తి ప్రపత్తులకి నిదర్శనంగా భావించాలి. ఇవన్నీ పక్కన పెట్టి పోలీస్ యాక్ట్ పెడతాం, అది పెడతాం, మీరు సంతకాలు పెట్టి లోపలికి రండి. ఎవడరా సంతకాలు పెట్టాలి, ఎవడరా మీకు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? అసలు ఈడ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా? ఏమంటే అన్నమయ్య ఏమన్నా అన్నాడు? వెంకటేశ్వర స్వామి ఏమన్నా దళితుల్ని లోపలికి రానివ్వద్దని, ఇంకొకరిని ఎవరిని మతస్థుల్ని గుళ్ళోకి రానివ్వద్దని చెప్పాడా? మీరెవరు చెప్పడానికి? మీరేమన్నా అగ్రకులాల్లో పుట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి మీకేమన్నా రాజ్యాంగంలో స్పెషల్ హక్కులు ఏమన్నా కల్పించబడినాయా? లేకపోతే దళితుడు ఏదన్నా ఆ గుళ్ళోకి రాకూడదు, ఈ గుళ్ళోకి రాకూడదు అని అనటానికి వీళ్ళకి ఏమన్నా దుర్మార్గమైనటువంటి ఇదేమన్నా రాయించి పెట్టారా? రాజ్యాంగం మీకోసం స్పెషల్గా రాయించుకున్నది ఏమన్నా ఉందా? లేకపోతే వెంకన్న చౌదరి గారు పర్మిషన్ ఇస్తేనే కానీ లోపలికి రానివ్వకపోవడం అనటానికి వెంకటేశ్వర స్వామి గారిని ఏమన్నా మీ సొంత వెంకన్న చౌదరి కింద మిమ్మల్ని ఎవరన్నా మార్చుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారా? ఏమైనా అర్థం ఉండేటువంటి మాటలైనా మీరు మాట్లాడేది? అన్నమయ్య ఏమని రాశాడు? బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. చదవలేదా? వినలేదా? పాట వినలేదా? వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గరుండి అన్నమాచార్యుల చేత అలాంటి పాటలు రాయించుకొని తరించిపోయినటువంటి సాంప్రదాయాన్ని, తరించిపోయినటువంటి భక్తుడిని మనం ఎన్ని చోట్ల చూసాం. ఇది దానిలో కడిగియు ఏనుగు మీద కాయు ఎండయునొకటే, పొడమి సునకము మీద పడయు ఎండొకటే, మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరి భూమి ఒకటే. ఏమన్నాడు అన్నమాచార్య కీర్తన? బ్రాహ్మణుడు లేడు, దళితుడు లేడు, ఏనుగు లేదు, కుక్క లేదు. ఇవన్నీ కూడా సృష్టిలో నాకు అందరూ సమానమే. అందరూ నేను సృష్టిస్తే వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ నాకు సమానమైన వాళ్ళే, వీళ్ళందరూ నా దగ్గరికి రావాలని చెప్పేసి అన్నమాచార్య పాడిన పాట వెంకటేశ్వర స్వామి గారు దగ్గరుండి స్వయంగా రాయించుకొని ఆయన చేత పాడించుకున్నటువంటి చరిత్ర, విషయాలు, పురాణాలు మీరందరూ వినలేదా? మీరు కొత్తగా రాజ్యాంగాన్ని తీసుకొచ్చి వీళ్ళు రావటానికి లేదు, డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టాలి. మీరెవర్రా మాట్లాడటానికి? మీరెవరు మాట్లాడటానికి? ఎవరు సంతకాలు పెట్టాలో ఎవరు పెట్టకూడదో రాయటానికి మీరెవరు? కొత్తగా రాజ్యాంగాన్ని రాసుకొని తీసుకొని వచ్చారా? మీరేమన్నా దైవాంశ సంభూతులు అనుకుంటున్నారా? మీరేమన్నా రాజ్యానికి అతీతులు అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారని కనీస ఇంగిత జ్ఞానం ఇదన్నా మీకు ఆలోచనలన్నా ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారు ఇది ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజన్నా సంతకం పెట్టే విషయాన్ని చూసారా? ఆ రోజున లేని నోర్లు, ఆ రోజున రానిటువంటి ఆలోచనలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? సోనియా గాంధీ గారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన రోజున ఇదే ప్రశ్నలో ఆవిడని కూడా మీరు ప్రశ్నించారు. అప్పుడు ఆవిడేం సమాధానం చెప్పింది? రాజీవ్ గాంధీ భారీగా నేను ఇక్కడ గుళ్ళోకి అడుగు పెడుతున్నాను, నేను సంతకం పెట్టాల్సిన అవసరం లేదని సంతకం పెట్టకుండా వెళ్ళిపోయింది. ఆ రోజు లేవని నోర్లు, ఆ రోజు మాట్లాడిన మాటలు ఇప్పుడెందుకు గుర్తుకొస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డిని కావాలని ఆయన టార్గెట్ చేసి ఆయన ఒక కులానికి ప్రతినిధిగానో, లేకపోతే ఆయనకి ఒక మతానికి ప్రతినిధిగానో, లేకపోతే అసలు ప్రజలకి సంబంధం లేనటువంటి వ్యక్తిగానో లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చి హిందువులను దూరం చేయాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ డిక్లరేషన్ అనేది ఇచ్చి సంతకం పెడతాడా పెట్టడా చూసి సంతకం పెడితే ఈయన హిందువుకి సంతకాలు పెట్టాడు, దళితుడిగా పనికిరాడు అని దళితుల్ని లేకపోతే ఎస్సీ ఎస్టీలని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేసేటువంటి దుష్ట నీచ నికృష్టమైనటువంటి సాంప్రదాయం, నికృష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా? మోడీ గారు ఆ రోజున దర్శనానికి వచ్చిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా పక్కన నుంచొని ఆయనతో కలిసి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. మోడీ గారు పనిగట్టుకొని ఆగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదాకా ఆయన్ని కలుపుకొని భుజం మీద చేసుకొని దేవాలయానికి దర్శనానికి వెళ్ళారు. ఆ రోజున ఈయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని మీకు ఎందుకని అనిపించలేదు? ఆ రోజున ఎందుకని అడగలేదు? మీ మోడీ గారు పక్కన ఉన్నారు కనుక. అసలు మీరెవర్రా హిందువులు ప్రతినిధులు అని చెప్పుకోవడానికి? మీరెవరు అసలు? మీరు హిందువులా? మీరు అగ్రకులాల? అసలు హిందూయిజం అంటే ఏంటి? మీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని అడగండి. హిందూయిజం అంటే హిందూ అని అంటే ఒక సాంప్రదాయం అని, ఒక మార్గం అని చెప్పేది మీరు. అవసరం వచ్చినప్పుడు ఏంటి హిందూ అనేది మతం అనేది ఇప్పుడు గుర్తుకొస్తుందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారిని మా మాటలో అనేటప్పుడు ఇవి గుర్తుకొస్తున్నాయా? హిందూయిజం అనేది ఎక్కడా లేదు, హిందూ అంటే ఓ మార్గం అని అర్థం అని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎన్ని సందర్భాల్లో చెప్పారు? ఆ మాట ఇది మార్గం కాదా?
వెంకటేశ్వర స్వామి దళితుల్ని రానివ్వడానికి వీలు లేదని చెప్పేసి ఏ రోజన్నా మీ రాజ్యాంగంలో రాసి మీకు మిమ్మల్ని ప్రతినిధులుగా కూర్చోబెట్టారా ఎవరిని రానివద్దనటానికి? దళిత గోవిందాన్ని అమలు చేసి వెంకటేశ్వర స్వామినే దళితుల దగ్గరికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి దళితుల్ని రావటానికి మీలాంటి దుర్మార్గులు అడ్డం పడతారేమో అనే ఉద్దేశంతోనే దళిత గోవిందాన్ని అమలు జరిపి వెంకటేశ్వర స్వామిని దళితవాడల్లోకి తీసుకెళ్లి కళ్యాణాలు జరిపించినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన గురించి మీరు మాట్లాడేవాళ్ళ గిరిజన గోవిందం అని చెప్పేసి గిరిజన వాడల్లోకి తీసుకొని వెళ్ళి కళ్యాణాలు జరిపించినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. కాశ్మీర్లో గుడి కడుతున్నారు, పంజాబ్లో గుడి కడుతున్నారు, ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో కూడా వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆలోచనలు. ఈయన గురించి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలంటారా? మీరెవరు మాట్లాడటానికి, మీరెవరు అడగటానికి? ఏ గుళ్ళోకి రావటానికి మీరేమో పెద్ద ముత్తైదులా? మీరేమన్నా అగ్రకులంలో పుట్టినటువంటి వాళ్ళ? ఎక్కడో జెరూసలేంలో ఏదో చేశారు, లేకపోతే మక్కాలో ఏదో సంతకం పెట్టమన్నారంటే అక్కడ వాళ్ళ సాంప్రదాయాలు ఏంటి, మన సాంప్రదాయం ఏంటి? పాకిస్తాన్ ఒక ముస్లిం కంట్రీగా, వాళ్ళ రాజ్యాంగం అది ముస్లిం కంట్రీ, వాళ్ళకి ముస్లింలకే హక్కులు ఎక్కువ ఉంటాయి. మన భారతదేశంలో మన రాజ్యాంగాన్ని సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ ఇది. ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి సామ్యవాద దేశం ఇది సెక్యులర్ కంట్రీ. ఈ సెక్యులర్ కంట్రీలో అన్ని మతాలు సమానంగా పరిగణించబడతాయి. ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరు ఏ మనిషి అయినా సరే ఏ మతాన్ని అనుసరించడానికి కానీ, ఏ కులాన్ని మీద ఇది చేయడానికి కానీ, ఏ దేవుణ్ణి ఆరాధించడానికి కానీ సమానమైనటువంటి వాళ్ళకి ఇష్టపూర్వకమైనటువంటి రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నాం. అది మీరు ఏ దేవుణ్ణి అన్నా ప్రార్థించుకోండి, మనకి స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛని రాజ్యాంగం కలగజేసింది. మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి. మీరెవరు అడగటానికి? అసలు మీకేమి హక్కు ఉందని మాట్లాడుతున్నారు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఆలోచనలు, ఏదో దుర్మార్గపు ఆలోచనలు పెట్టుకొని ఏదో మీకు అభద్రతాభావంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈ 100 రోజుల పాలనలో పుట్టగదులు లేకుండా పోతున్నాయనేటువంటి సమాచారం మీకు అందుతోంది. అందుకని చెప్పి ఏం గతి లేక చెయ్యలేక జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీగా ఉన్నటువంటి ఓటు బ్యాంకుని వాళ్ళని దూరం చేయాలి. అందుకని చెప్పేసి మొన్నేమో లడ్డూల్లో కల్తీ కలిసిందన్నారు, ఇవాళేమో ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలంటారు. ఒకటేమో లడ్డూ మీద కల్తీ కలిసిందని ఆ రోజుని దేనికోసం చేశారు? హిందువులను దూరం చేయడం కోసం. ఈయనకి ఒక్క ఆధారమన్నా చూపించారా ఇవాళ వరకు? సిట్టేస్తామన్నారు, ఇంకోటి సిబిఐకి ఎంక్వైరీ చేయడానికి ఎందుకని ఒప్పుకోవట్లేదు మీరు? చంద్రబాబు నాయుడు గారు మీకు దమ్ము లేదా? దాన్ని మీ దగ్గర ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పేసి దాని మీద మాట్లాడారు. ఇవాళ సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతున్నారు. దాని మీద మీరు ఒప్పుకోవటానికి మీకు దమ్ముందా? ఒప్పుకోగలరా? చేయగలరా? మీ దగ్గర సాక్ష్యాలు లేవు. ఏదో ఒక మాట అన్నారు, గుడ్డగాల్చి అవతల పాడేస్తే వాళ్ళు మశాళ్ళు తుడుచుకుంటారులే అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నింద పడేసి ఆ లడ్డు వివాదాన్ని సృష్టించి భారతదేశం మొత్తం కూడా హిందువులు ముస్లింలు కలిసి కొట్టుకు వచ్చేలాగా ఆ దిక్కుమాలిన ఆలోచనలు రాజకీయాలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చేద్దామని అనుకుంటే అదే ఇది మిమ్మల్నే వెంటాడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. గతంలో బింద్రన్ వాలేని తీసుకొచ్చి సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ఆ బింద్రన్ వాలే ద్వారానే ఇందిరాగాంధీ హత్య గావించబడింది అన్న సంగతి ఒకసారి గుర్తుపెట్టుకోండి. వ్యవస్థల్ని ద్రోహం చేసి దగా చేసి అమెరికా ఏం చేసింది? తాలిబాన్ని పెంచి పోషించి ఆ బిన్ లాడెన్ వాడిని రష్యా మీద కోపంతో తయారు చేస్తే అదే మనుషులు వెళ్ళి ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ని కూలిపోవటానికి కారణమయ్యాయి. మీరు ఒక విద్వేషాన్ని జగన్మోహన్ రెడ్డి కోసం ఒక విద్వేషాన్ని రగిలిస్తే అదే విద్వేషం మిమ్మల్ని కూడా దహించి వేస్తుందన్న సంగతిని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. మీకు 50 సంవత్సరాల పాటు మీకు రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు, అనుభవం కలిగినటువంటి వ్యక్తులు మీరు చేయాల్సినటువంటి పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని గుళ్ళల్లోకి వెళ్ళారు? అసలు మీకుందా భక్తి ప్రపత్తులు ఎక్కడన్నా? అసలు మీకు దీని మీద ఆలోచన, అసలు హిందూ ధర్మం మీద, హిందూ గుళ్ళ మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉందో, మీకు ఏ రకమైనటువంటి ఇది ఉందో మీరు చూడాలి. ఈ ఫోటో ఒక్కసారి చూపించండి. దేవుడు గుళ్ళో పూజ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పులతోనూ బూట్లతోనూ నుంచొని దేవుడికి పూజ చేస్తున్నారు. ఈ ఫోటోని గమనించండి. మీకు దేవుడి మీద భక్తి ఉందా? మీకు దేవుడి మీద భక్తి ఉందా? భక్తి ఉంటే చేసేటువంటి విషయాలు ఇవేనా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కంప్లీట్ చేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటానికి కింద నుంచి చెప్పులు లేకుండా
ఈ మెట్లన్నీ ఎక్కి వెళ్ళి పైకి దర్శనం చేసుకొని వచ్చారు. ఏ రోజన్నా ఆయన చెప్పులతో దర్శనం చేసుకోవటం లాంటిది మీరు చూసారా? మీ ఫోటో చూపిస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పులతో పూజ చేస్తున్నటువంటి ఫోటో. మీకు దేవుని మీద భక్తి ఉందా? మీరు ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని అడుగుతున్నారా? మీ అనుయాయులు, మీ పార్టీ వాళ్ళు, మీకు తోకలుగా ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి కక్షగట్టి కుట్ర పన్ని మీ ఓటు బ్యాంకును కాపాడుకోవటానికి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇది మిమ్మల్ని దహించి వేస్తుందన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. భారతదేశం ప్రజాస్వామ్య దేశం, లౌకిక దేశం. ఇక్కడ అన్ని పార్టీలు, ఏ మనిషి అయినా సరే ఏ పార్టీనైనా ప్రచారం చేసుకోవచ్చు, ఏ దేవుణ్ణైనా సరే దర్శించుకోవచ్చు, ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు, స్వేచ్ఛ రాజ్యాంగం ద్వారా కల్పించబడింది. మీరు సంతకం పెట్టండి, అది చేయండి. మీరు గుళ్ళోకి రావడానికి అర్హత లేదు. ఈ వెంకటేశ్వర స్వామి మీకు ఏమన్నా స్పెషల్గా హక్కులు ఇచ్చాడా? లేకపోతే వెంకటేశ్వర స్వామిని సృష్టించింది మీరా? ఏ దేవుడి దృష్టిలో ప్రజలందరూ ఒకటి కాదా? దేవుడి దృష్టిలో సృష్టి అంతా ఒకటి కాదా? జగన్మోహన్ రెడ్డి వేరు, మీరు ఒకళ్ళు మాత్రం సపరేటా? ఆలోచన నుండి చేసే పనులేనా? ఏ ఒక్కడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఒక్కడు కూడా మీరు చేసేటువంటి నికృష్టాలకి, దౌర్భాగ్యాలకి, దుర్మార్గాలకి ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. దీన్నే గనక మీరు కంటిన్యూ చేయదలుచుకుంటే మీరు ఖచ్చితంగా ఇబ్బందుల పాలు కాక తప్పదు చంద్రబాబు నాయుడు గారు.